హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ అయితే టేస్టీ తోటకూర ఆకుకూర పప్పు అయితే చూపిస్తున్నానండి నా స్టైల్లో. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి. ప్లీజ్ ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. ఫస్ట్ అయితే మనం కందిపప్పుని మినిమం 1 అవర్ అయితే నానపెట్టుకోవాలండి. అప్పుడే కందిపప్పు అనేది త్వరగా డైజెస్ట్ అవుతుంది. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, 3 టమోటాలు అయితే తీసుకుంటున్నానండి. బుడిపెలు తీసేసి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటాస్ అయితే బాగా రెడ్గా పండిన టమోటాలు ఉంటే మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట, ట్యాంగినెస్ ఇస్తుంది పప్పుకి అయితే. తర్వాత పప్పులోకి అయితే యాడ్ చేసుకుందాం మనము. పచ్చిమిర్చి ఒక 2 or 3 వేసుకోండి. మళ్ళీ కారం పొడి కూడా కొంచెం యాడ్ చేస్తాము. తర్వాత ఆనియన్ తీసుకుంటున్నాను. ఆనియన్ కూడా సన్నగా చాప్ చేసుకుని వేసుకున్నాము. అంటే ఒక ఆనియన్ని 4 భాగాలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. పైన ఉన్న బుడిపలు తీసేసేయండి, ఆనియన్స్కి హెల్త్కి అంత మంచిది కాదు. తోటకూర హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకి వీక్లీ 2 times అన్నా ఆకుకూరలు ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. పాలకూర కానీ, తోటకూర కానీ, చుక్కకూర, ఎనీ ఆకుకూర అయితే వీక్లీ 2 times అయితే కంపల్సరీగా పిల్లలకి అయితే పెట్టాలన్నమాట. చూడండి, ఇలాగ చాప్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత శుభ్రంగా కడుక్కున్న ఆకుకూర అయితే నేను సన్నగా చాప్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి 2 కట్టలు అనమాట అండి. మొత్తం శుభ్రం చేసుకొని నీట్గా కడుక్కొని ఈ విధంగా అయితే చూపించిన విధంగా అయితే కట్ చేసేసుకున్నాము సన్నగా ఆకుకూరని. ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి. కట్ చేసుకున్నాక కడుక్కోకూడదు ఆకుకూర. కట్ చేసుకోక ముందుకే శుభ్రంగా పీసులు ఏమన్నా ఉంటే తీసేసుకొని ఈ విధంగా అయితే చాప్ చేసేసుకొని మనం కుక్కర్లో అయితే యాడ్ చేసుకున్నాము. కుక్కర్లో కన్నా మామూలుగా కుండలో చేసుకుంటే ఈ తోటకూర పప్పు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు బిజీ షెడ్యూల్లో మనకి కుండలో వండుకునే పద్ధతి అయితే అయిపోయింది కదా, అందుకని కుక్కర్లో వేస్తున్నాను. 4 వెల్లిపాయలు, చింతపండు కూడా యాడ్ చేశాను. తర్వాత 1 గంట ఆయిల్, పసుపు, కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కదండి, కొంచెం సాల్ట్, కారం చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేసాము. ఈ గ్లాస్తో అయితే వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఆకుకూరలో వాటర్ వస్తుంది కాబట్టి ఎక్కువ పోసుకునే అవసరం లేదు. మూత పెట్టేసి విజిల్ పెట్టేద్దాము. ఒక 4 విజిల్స్కి అయితే మొత్తం మెత్తగా స్మాష్ అయిపోతుంది అనమాట. కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసి పెట్టేద్దాము. అయితే వచ్చేసాయండి. పూర్తిగా ఆవిరంతా పోయాక తీసుకొని వాటర్ వంపేసుకొని పప్పు అయితే వెనిపేసుకున్నాము. వాటర్ వంపుకునింది మిస్ అయిందనమాట. బాగా మెత్తగా స్మాష్ చేసుకున్నాం పప్పుని అయితే. చూడండి, మెత్తగా స్మాష్ అయింది కదా. వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట, అది కూడా కొంచెం మిస్ అయ్యింది. ఇప్పుడు తిరగమాత పెట్టేసుకుందాము మనము పప్పుకైతే. తిరగమాత అంటే ఇంకా రెగ్యులరే అండి. 4 ఎల్లిపాయలు కచ్చాబచ్చాగా దంచుకొని ఎండుమిర్చి చేసుకొని చేసుకోవడమే. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని కొంచెం చిన్న బాండలు పెట్టేసుకొని పప్పు కోసము ఒక 2 గంటల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట. తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు. నేనైతే పప్పుకి మెంతులు కంపల్సరీ వేస్తానండి. జీలకర్ర, ఆవాలు, మెంతులు అనమాట పోపు కోసము. ఇవి కొంచెం వేగాక ఇందులోకి కచ్చా బాద్షాగా దంచుకున్న 4 ఎండుమిర్చి అయితే వేశాను. తర్వాత కచ్చా బాద్షాగా దంచుకున్న ఎల్లిపాయలు. ఇవి లైట్గా వేగనిద్దాము.
తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయండి కరివేపాకు, లేకపోతే చిట్లుతుంది పైకి. ఇంతేనండి, పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పప్పులోకి అయితే యాడ్ చేసేసుకుందాము తిరగమాతనైతే. పోపు స్మెల్ అయితే మంచిగా వస్తుందండి, సురుసురుమంటుంది. పప్పులో వేయగానే సుర్రుమంటుంది పప్పు. ఈ సౌండ్ అంటే చాలామందికి ఇష్టం కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత పప్పునైతే శుభ్రంగా తిప్పేసుకుందాం పోపు అంతా. ఇంతేనండి, యమ్మీగా తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఈ విధంగా గట్టిగానే ఉండాలి తోటకూర పప్పు, మరీ పలుచగా ఉన్నా కూడా తినబుద్ధి పుట్టదు. అంతేనండి, యమ్మీ తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయిందనమాట. పిల్లలకి అంటే చాలా బలం ఈ తోటకూర అయితే. వీక్లీ 2 times అన్నా ఉండేటట్టు చూసుకోండి ఆ కూర అయితే. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. బాయ్.